తలకు వెనుక ఉన్న నిజమైన కారణం గురించి. పార్వతీదేవి తన అభ్యంగనకు సిద్ధమవుతుండగా గంధపు పూతతో బొమ్మ చేయడం. పరిచయకర్త. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయబోతుండగా తాను స్నానం చేసేంతవరకు తన తలుపు వద్ద కాపలాగా ఉండటానికి ఎవ్వరూ లేరని భావించింది. అప్పుడు ఆమె తన శరీరంపై ఉన్న గంధపు పూతను తీసుకుని ఒక చిన్న బాలుడిని తయారుచేసి తన దేవి శక్తితో ప్రాణం పోసింది. ఆ బాలుడికి ఆమె గణేశుడు అనే పేరు పెట్టింది. అతను ధైర్యవంతుడు, బలమైనవాడు మరియు ఆజ్ఞాపాలకుడు. ఆమె చెప్పింది, ఈ తలుపును ఎవరికీ తెరవద్దు. నేను అనగానే మాత్రమే లోపలికి అనుమతించు. గణేశుడు గర్వంగా తల ఊపాడు. శివుడితో విభేదం. విజువల్స్. శివుడు తిరిగొస్తున్నాడు. గణేశుడు తలుపు ఆపుతున్నాడు. పరిచయకర్త. ఆ సమయంలో శివుడు ఇంటికి తిరిగొచ్చాడు. అతను లోపలికి రావాలని ప్రయత్నించగా గణేశుడు అతన్ని ఆపేశాడు. శివుడు ఆగ్రహంగా అన్నాడు, ఇది నా ఇల్లు. నన్ను ఆపటమెవరు? గణేశుడు ధైర్యంగా చెప్పాడు, అమ్మ చెప్పింది. ఎవరినీ లోపలికి అనుకోకూడదు. ఈ మాటలతో శివుడికి కోపం వచ్చింది. ఈ చిన్నవాడు నన్ను ఆపగలడా అనుకున్నాడు. అతని గణాలు గణేశుడిపై దాడి చేశారు. కాని గణేశుడు అన్నింటినీ ధైర్యంగా తట్టుకుని ఎదుర్కొన్నాడు. కోపంతో శివుడు తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క ప్రహారంతో గణేశుడి తలను నరికివేయడం జరిగింది. పార్వతికి వేదన. విజువల్స్. పార్వతి బయటకు వస్తోంది. కన్నీళ్లు. గణేశుని శవం దగ్గర కూర్చోవడం. పరిచయకర్త. పార్వతి బయటకు వచ్చి చూస్తే తన కుమారుడు ప్రాణాలతో లేడు. ఆమె గుండె కొట్టుకునేలా జరిగింది. ఆ బాధ క్రమంగా కోపంగా మారింది. ఆమె దేవతలతో హెచ్చరించింది, నా కుమారుడిని తిరిగి బ్రతికిస్తేనే ఈ ప్రపంచం బ్రతుకుతుంది. లేనిపక్షంలో అంతా నాశనమవుతుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు ఇతర దేవతలు శివుణ్ణి మనిపించారు. శివుడు తన తప్పు గ్రహించి గణేశుడిని తిరిగి బ్రతికించాలనే నిశ్చయానికి వచ్చాడు. ఏనుగు తల. విజువల్స్. దేవతలు అరణ్యంలో వెతుకుతుండగా ఒక ఏనుగును చూస్తారు. పరిచయకర్త. శివుడు తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉత్తర దిశ వైపు చూస్తున్న మొదటి జీవిని చూసి దాని తల తీసుకురండి. అప్పుడు వాళ్లు అరణ్యంలో ఒక శాంతమైన ఏనుగును చూశారు. గౌరవంగా దాని తల తీసుకుని శివుని వద్దకు తీసుకొచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి అమర్చి మహామంత్రాలతో పూజలు చేశాడు. విశ్వాసం, భక్తితో చేసిన ఆ పూజలు ఫలించాయి. గణేశుడు మళ్లీ ప్రాణాలతో లేచాడు. ఆశీర్వాద. విజువల్స్. పార్వతి గణేశుని ఆలింగనం చేస్తోంది. దేవతలు ఆశీర్వదిస్తున్నారు. పరిచయకర్త. అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. పార్వతి తన కుమారుణ్ణి ప్రేమగా హత్తుకుంది. శివుడు ప్రకటించాడు, ఇనుము నుంచి మొదటి పూజ గణేశుడికే. ఈయన విఘ్నాలను తొలగించే దేవుడు. ప్రతి ప్రారంభానికి ముందు గణేశుడిని పూజించాలి. అలా గణేశుడు ఏనుగు తలతో ఉన్నప్పటికీ ప్రేమ, జ్ఞానం మరియు విజయానికి చిహ్నంగా మారాడు. విజువల్స్. వినాయక చవితి. పిల్లలు పూజలు చేస్తున్నారు. పరిచయకర్త. ఇలా గణేశుడి ఏనుగు తల వెనుక ఒక గొప్ప కథ ఉంది. ప్రేమ, ధైర్యం మరియు క్షమను తెలిపే కథ. ఈ కథ నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.